పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మనం చేసే మంచి పనులే మనకు ఉపయోగపడతాయని నేను అంతకుముందు అనుకున్నాను. ఏంటి మనం ఎంతమందికి ఇన్ని చేస్తున్నాం, మనకి ఏమీ రావట్లేదు, ఏం లేదు. అంటే మన ద్వారా కొంతమంది జబర్దస్త్లు పెట్టించాం, సినిమాలు పెట్టిస్తాం, కొంతమంది చేస్తూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాం. ఏంది ఎక్కడ రాదంటే నేను ఒకటే అనుకున్నా, చూడండి మళ్ళీ తిరిగి మనం చాలా మంది చూస్తుంటాం ఎక్కడ మొత్తం బెడ్ టైప్ ఇంకా ఉన్నవాళ్ళు. అట్లాంటిది ఆమె లేసి తన పంతం చేసుకుంటుందంటే మనం చేసిన పుణ్యం. నేనైతే ఎప్పుడు ఇందాక కూడా సుమన విషయంలో చెప్పాడు, ఏ నిమిషానికి ఏమిదో మనం తెలియదు. వాళ్ళు అనుకోకుండా టక్కన వచ్చి టక్కన ఇంటర్వ్యూ. దేవుడు మాత్రం ఇస్తాడు ఎవరికో, అప్పుడు ఇచ్చి పడేద్దాం అంతే. ఫన్ అన్న లైక్ అదే నేను ఇందాక ఇంటర్వ్యూలో చెప్పినట్టు చాలా సినిమాలు చేశారు, ఫుల్ బిజీ ఉండే. జబర్దస్త్ చేశారు. ఎందుకు ఇప్పుడు ఆఫర్లు రాకపోవడానికి కారణం ఏంటి? కామెడీ అవుట్డేటెడ్ అయిపోవడమా, లేకపోతే పాతకు అప్పుల్లో కామెడీ అంటే ఓకే ఇవన్నీ నడిచేవి, ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ ఎంటర్టైనర్స్ రావడం, ఇన్స్టాగ్రామ్ నుంచి ఎంటర్టైనర్స్ రావడం, వీళ్ళ వల్ల మీలాంటి సీనియర్ యాక్టర్లకి సీనియర్ ఆర్టిస్టులకి? అవును, దాదాపుగా శివ మీరు అన్నట్టు పాతకాలం అంటే పాతకాలం అంత కాదు, ఈ చూస్తే అప్పుడు కమెడియన్స్ అందరూ వెన్నెల కిషోర్ తప్ప ఇంకా ఎవరు సత్యనారాయణ తర్వాత 2-3 తప్ప, సత్య తప్ప మామూలుగా ఎవరు కనపడలేదు. మామూలుగా ఏమైపోతుందంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే బయట నిజంగా పిల్లలు వెల్ టాలెంట్ ఉన్నారు. ఒక్కొక్కరు వాళ్ళే ఎడిటింగ్ చేసుకున్నారు, వాళ్ళే షూటింగ్ చేసుకున్నారు, వాళ్ళే పిచ్చి ఉన్నారు. నిజంగా ఒక్క ఇన్స్టా ఒక రీల్ చేయడానికి ఎన్ని టేకులు, ఎన్ని షాట్లు, ఎన్ని చేస్తున్నారంటే అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు పడే కష్టం అంతే ఉంది, వాళ్ళు అంతే ఉంది. అట్లాంటి కష్టపడే వాళ్ళు ఉంటే ఓకే. కొంతమంది ఫోన్ పెట్టుకొని ఇట్లా చెప్పేటోళ్ళు కూడా అయ్యో వైరల్ అయిపోతాను. అంటే వైరల్ అయిపోతాను మీన్స్ కష్టపడే వాళ్ళు క్లిక్ అయిపోయి దేవుడి దయ వల్ల వాళ్ళందరూ బాగుండాలి, ఇంకా సంపాదించుకోవాలి. చాలామంది నిజంగా ఒక్కొక్కళ్ళు నేను చూస్తూ ఉంటాను ఇన్స్పిరేషన్ కోసం. ఎందుకంటే మనం చేయలేకపోయినా కూడా ఎదురోళ్ళు చేస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. దేవుని కూడా నేను ఒకటే కోరుకుంటా, నేను పోయే లోపల నా వల్ల 10 ఫ్యామిలీ బతకాలి అంతే. నేను 100 కోట్లు సంపాదించి అవన్నీ కాదు. అట్లా యూట్యూబ్లో ఇన్స్టాలో చూస్తా కదా, అరే ఒక్కొక్కళ్ళు ఇన్స్టాల మీద ఇల్లు కట్టి కార్లు కొని యూట్యూబ్లో కొన్నారు కదా. అట్లా టాలెంట్ ఉంటే ఓకే. కొంతమంది టాలెంట్ లేకుండా కూడా పిచ్చి చేసుకుంటా, రోడ్డు మీద ఆగమాగం చేసుకుంటా అట్లా చేయడం అనేది వాళ్ళకి వస్తుంది అని అంతే. దానివల్ల ఏంటంటే టాపిక్ ఎడపోయింది. నేను ఎందుకంటే వాళ్ళు ఇంకోటి ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఏం చూస్తున్నారంటే మిలియన్ వ్యూస్ ఉన్నాయా, మన సినిమాకి ఏమైనా ప్రమోషన్ అయిద్దా అని దానికోసం చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే అంటే నాకు తెలియదు, మనం పెద్ద తోపని కాదు ఏం కాదు, కానీ కొంతమంది ఏంటంటే ఇప్పుడు పోయామనుకో ఒక 50 పెట్టాలి, ఒక అది 2 మళ్ళీ ఒక ఇయ్యాలి, తర్వాత మళ్ళీ కార్ కన్విన్స్ చేయాలి, తర్వాత ఇయ్యే 2-3 వేలు అయితే పాపం కొత్తగా వచ్చే అబ్బాయి కనపరిచాలనుకున్న తాపత్రం మీద ఉన్నాడు కదా, ఏం అక్కర్లే కదా. వాడు పాపం రోడ్డు మీద కూర్చుంటాడు, మరి ఎక్కడైనా కూర్చుంటే ఏదైనా చేసి అన్న చేసే ఆ కసెట్లు ఉంటుంది. దానివల్ల కూడా ఆ డబ్బులు ఇంకోటి ఇంతవరకు డిమాండ్ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ కెమెరా ముందు నీ గురించి చెప్తున్నా, డబ్బులు డిమాండ్ అంటే లక్షల్లో కాబట్టి నాకు ఇప్పించినా కూడా ఇప్పటికీ ఏదైనా చేస్తా అంట. డిమాండ్ నేను ఫస్ట్ నుంచి కూడా ఇప్పటివరకు కూడా నేను డిమాండ్ చేసి నాకు ఇదైతేనే వస్తా. అది మాత్రం నువ్వు అడిగిన కోసం నేను ఆన్సర్ ఏంటంటే, నేను బిజీ ఉన్నప్పుడు ఇది ఎట్లా ఉంటుంది లైఫ్, తిరుపతి లైన్లో నుంచి ఉంటే అందరం ముందుకు ఎట్లా గోవిందా ముందుకు వెళ్తాం, అట్లనే అదృష్టం ఉన్నప్పుడు కూడా అట్లా తోసుకుంటూ వెళ్ళిపోతుంటాం ముందుకి. ఇప్పుడు అదృష్టం లేనప్పుడు ఇక అది స్టాప్ అయిపోతే ఇక అది ఒక పీరియడ్ నడుస్తుంది. మీరు పెద్ద వాళ్ళ పేర్లు చెప్పకూడదు, కానీ పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు ఫామ్లో ఉన్నప్పుడు ఫుల్ బిజీ ఉన్నారు, తర్వాత ఒక బ్రేక్ పడిపోతే బ్రేకే. ఏమో మళ్ళీ దేవుడు మళ్ళీ జగపతి గారు ఇంటర్వ్యూ చూస్తుంటా, ఆయన ఫస్ట్ ఫుల్ బిజీ ఉన్నారు, మధ్యలో కాలేనప్పుడు ఆయనకు ఫోన్ కూడా రాలేదండి, ఫోన్ చూసుకునేవాళ్ళంట. అట్లా నాకు కూడా ఇతను ఫోన్ వస్తుంది ఏమో మా ఇంట్లో వామో లక్ష్యం నాకు ఫోన్ వచ్చిందని చెప్తా. అట్లా అయిపోయింది, ఇప్పుడు ఫోన్ లేదు ఏం లేదు నిజంగా. మనం ఇంకోటి ఏంటంటే మనకి సినిమా వాళ్ళు నిజంగా వాళ్ళ పిచ్చోళ్ళు అమ్మాయిలు వాళ్ళకి ఇది తప్ప ఏం తెలియదు. నువ్వు ఇంటర్వ్యూ కెమెరా ముందు తప్ప నువ్వు బయటకు వెళ్ళి చేయలేవు, నేను బయటకు వెళ్ళి ఏం చేయలేను. ఇది లేకపోతే ఇట్లనే ఎవరైనా పిలుస్తారా ఏమైనా చేస్తావా అనుకుంటా ఉంటాం. ఇది తప్ప నిజంగా ప్రామిస్ నాకైతే నేను సినిమా వాళ్ళ అంటే ఎవరైనా వద్దాం అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది అంటే పక్కన ఏదైనా పెట్టుకుని సినిమా పిల్లి రమ్మని చెప్తాను. ఓన్లీ దీని మీద బతకాలంటే మాత్రం ఇంపాసిబుల్. పిల్లల ఫీజులు కట్టాలి, తర్వాత రేమెంట్లు ఇవన్నీ చాలా ఉంటాయి. మళ్ళీ బయట మాత్రం ఇట్లా కనపడాలి, నమస్తే ఇట్లా ఉండాలి. ఇట్లా ఉందంటే మళ్ళీ ఇప్పుడు మీ కెరీర్ ఆగిపోయింది, స్టాప్ అయింది అంటారా? ఆగిపోయింది ఏంటి, నడుస్తుంది అట్లా స్లో అయింది బండి, కొంచెం మళ్ళీ కిక్ కొట్టి మళ్ళీ అట్లా అని నిజం చెప్తాను కదా. మనం చెప్పక్కర్లే, ఆడినే చెప్తారు అన్న పని ఏంది పాపం. నిజంగా నాకు బయట ప్రేక్షకులు అన్నా కనపడలేదు ఏందన్నా, నువ్వు ఇంత కామెడీ చేస్తాడు మస్తు చేస్తాడు అన్న, ఇలాంటి వాళ్ళు రావాలన్నా అంటే ఎనర్జీ వస్తుంది. అట్లనే నేను ఎప్పుడు వెళ్ళి ఆఫీసర్కి కలిసినా కూడా వెళ్ళిపోయి
నాకు కొంతమంది కలపని వెళ్ళి మధ్యలో కలిసి నమస్తే అని మాట్లాడినా కూడా అరా అన్నా పడన్నా నీకు రావాలన్నా అయ్యన్నా నీకు దండం పెడతా అన్న రోజులు ఉన్నాయి, మళ్ళీ ఇస్తలేరు. అది మన టైం పాపం వాళ్ళకి ఇవ్వాలని ఉంటుంది కానీ ఎక్కడ కుదరట్లేదు ఏంటో. అందరూ మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. ఇన్ని 2000 వచ్చా 25 years అందరూ మనకు తెలిసిన కూడా ఎట్లా ఉంటారు, మనకు తెలిసిన మేనేజర్లు ఉంటారు. పాపం వాళ్ళకి మరి కుదరట్లేదా, నాకు వాళ్ళకి టైం సెట్ అవ్వట్లేదా, లేకపోతే మరి ఏందో నాకు అర్థం కాదు. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదంటారు, ఆఫర్లు అడగపోతే వస్తాయి. అదే నేను చేస్తూనే ఉంటాను కదా. అడుగుతారా? అయ్యే ఫోన్ చేస్తా మాట్లాడతా, అన్న ఎట్లనో బాగున్నా అంటే ఫండి పోయి అది అనుకున్నాం కానీ అది ఎట్లా దేనివల్ల అవుతుందో తెలియదు. ఎందుకు ఆఫీసులకి కలుస్తుంటా ఫోన్ చేసినప్పుడు మళ్ళీ రిసీవింగ్ మంచిగా ఉంటుంది, భయ్యా రావాలి భయ్యా అనేటోళ్ళు వచ్చిన మంది ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సక్సెస్ ఉంటే మాత్రం వాడిని పిచ్చి ఉక్కిరి చేస్తారు. నేను రెండు చూసాను. సక్సెస్ అంటే నేను పెద్ద ఆర్టిస్ట్ని అయితే తోపావాలి కానీ బిజీ టైంలో కూడా ఎట్లా ఈ ఇంటర్వ్యూ అయితే ఇది అయిపోతుంది, అది షోలు గేమ్ షోస్ డబ్బులు అంత ఒక ఈవెంట్ పోతే చాలా డబ్బులు అంత ఉండేది. ఇప్పుడు ఈ పాపం ఎవరు తప్పు కాదు, వాళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచిన ఈ బాగా ఇప్పుడు మన బిగ్ బాస్లో క్లిక్ అయిన వాళ్ళని కంటిన్యూ లైమ్ లైట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని పిలుస్తారు. ఎవరైనా సరే చూస్తున్నా కదా బిజీ ఉన్న వాళ్ళ చుట్టూనే ఇండస్ట్రీ తిరుగుతుంది, ఎవరైనా ఆడియన్స్ తిరుగుతారు, ఎవరైనా తిరుగుతారు. కొంచెం అడుపంలోనే అంతే అవుతుంది. బాయ్ నిజంగా అస్సలు నిజంగా సక్సెసే మాట్లాడేది ఇక్కడ. అది ఒక డైరెక్టర్ కానీ పాపం ఎంతమంది సినిమా చేసి డైరెక్షన్ చేసి పాపం ఫెయిల్ అయిన ఉన్నారు, మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, ఆర్టిస్టులు పాపం ఆర్టిస్టులు కానీ డైరెక్టర్లు కానీ నేను వచ్చినప్పుడు ఇంద్రనగర్లో ఉన్న వాళ్ళు పాపం ఇంకా డైరెక్షన్ చేయాలని ఉన్నారు, పాపం ఇంకా ఆర్టిస్ట్గా ఒక క్యారెక్టర్ వస్తే ఉన్నారు పాపం. ఇంకా ఇండస్ట్రీ కళామ తల్లి మరి పాపం అందరినీ చూడాలి. దేవుడి వల్ల మనం వచ్చినందుకు మాత్రం కొంచెం 2 అడుగులు ముందు వచ్చింది కాబట్టి దేవుడి వల్ల హ్యాపీ. నెల్లూరులో ఒక పేరు కానీ మనకంటూ ఒక హ్యాపీ. ప్రేక్షకుల అభిమానంతో ఇప్పటికి కూడా అలానే ఆదరిస్తున్నారు, అలానే బ్లెస్ చేస్తున్నారు నిజంగా. అన్న యాక్చువల్లీ ఫనీ గారు, రమేష్ గారు, తాగుబోతు రమేష్ గారు, మీరు అని కానీ ఇలా మీరందరూ తాగకుండానే తాగినట్టు యాక్ట్ చేసే క్యారెక్టర్స్ మీవి. ఈ మధ్య కాలంలో నేను చూస్తున్న సినిమాల్లో ఎందులోని అలాంటి క్యారెక్టర్స్ అలాంటి రోల్స్ ఉండట్లేదు. అవును, అంటే ఆ జోన్ అయిపోయిందని అంటారు. ఎందుకంటే రమేష్ అన్న మీకు పరిచయమా? అయ్యో కదా, సూపర్. ఆయన కనబడతలేదు, మీరు కనబడతలేదు, అంటే అది అయిపోయిందా? అదేం ఉండదు. ఇప్పుడు డైరెక్టర్ క్రియేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ ఒకళ్ళు డైరెక్టర్ ఎవరన్నా ఒకటి క్రియేట్ చేసి రాసేస్తే మళ్ళీ అంటే అదే చెప్తున్నా కదా, ఒక టైము ఒక పీరియడ్. అప్పుడు రమేష్ కూడా ఎంత ఫుల్ బిజీ ఉండేవాడు, టాక సినిమాలు తర్వాత అట్లా ఎంటర్టైన్మెంట్ అంటే అట్లా ఉండేవాడు. అట్లనే మనం కూడా నేను అనేది ఏంటంటే బిజీ ఒక టైము ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో రమేష్ కూడా ఫుల్ కొట్టేసాడు దేవుడి వల్ల సెటిల్. అట్లనే ఆ క్యారెక్టర్ అనే కాదు, రేపు ఇప్పుడు ఇంకో మంచి క్యారెక్టర్ అంటే రివీల్ చేయకూడదు కానీ రమేష్ గురించి అంటే మంచి ఆర్టిస్ట్. అందరూ ఏమనుకుంటారు ఓన్లీ తాగుబోతు అనుకుంటారు కానీ తాగుబోతు కంటే మిగతా యాక్టింగ్ కూడా ఎరదీస్తాడు. ఒక సినిమాలో మంచి క్యారెక్టర్, డిఫరెంట్ క్యారెక్టర్ అంటే చెప్పకూడదు, విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, అదిరిపోదు మస్తు. మొత్తం నాకు తెలిసి ప్లస్ కావాలి రమేష్కి. అంటే అదే ఆ బ్రాండ్ పోయి ఇది కూడా ప్లస్ కావాలి. మీకున్నాయి అలాంటి రీసెంట్ టైమ్స్లో ఏమైనా కొన్ని? అంటే ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లో ఏమైంది, మెయిన్ క్యారెక్టర్లు చేస్తున్నా, సెంటిమెంట్ క్యారెక్టర్లు చేస్తున్నా కానీ అవేమో మనం చేసే జనాల వరకు రావట్లేదు. అంటే మెయిన్ క్యారెక్టర్ హీరోతో పాటు జస్ట్ మినిట్ అని హీరో నేను ఇద్దరమే ట్రావెల్ అవుతాం సినిమా మొత్తం. మంచి అసలు ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ మా ఇద్దరి మీద కథ మొత్తం నడుస్తుంటుంది, అదే బయట రాలేదు. తల్లి మనసు అందులో ముత్యాల సుబ్బయ్య గారు బ్యానర్లో మంచి కథతోటి మంచి సబ్జెక్ట్ ఆయన. అట్లాంటి దాంట్లో ఎమోషన్ ఉంటుంది, కామెడీ కాదు, అందులో ఎమోషన్ ఉంటుంది. ఫస్ట్ నుంచి హీరో నా చేతిలో చనిపోతాడు, హీరోయిన్ వీళ్ళందరూ ఎమోషన్ ఉంటుంది, బరస్ట్ అయిపోయే సీన్ ఉంటుంది, అది ఆడలేదు. అట్లాంటి మంచి సినిమాలు చాలా చేస్తాం, అయ్యో జనాల వరకు చేరట్లేదు. అది మన టైం. అది ఎట్లుంటుందంటే రీసెంట్ టైమ్స్ లో మోనాలిసా ఆమె అక్కడ కుంభమేళ తోటి ఏదో చేస్తున్నట్టు వీడియో పెట్టారు. ఏంటన్నా ఇష్యూ, మీరు ఏంటి పూసల అమ్మాయి అని పెట్టారా? అంటే అది ఏమైందంటే పూసలమ్మే మోనాలిసా అని పెట్టి, అంటే మోనాలిసా అంటే ఎవరో టక్కున క్యాచ్ కాదు కదా అని చెప్పి నేను ఎవరిని కళాకారులు కించపరచాలని కాదు, ఏం కాదు, పూసలమ్మే మోనాలిసాతో నేను అని పెట్టా. కింద కామెంట్లు పెట్టినరు ఇప్పుడు అమ్ముతుంది ఆ పూసలు అని ఒకళ్ళు అంటారు. మోనాలిసా కుంభమేళ మోనాలిసా అని పెట్టవచ్చు కానీ ఒకళ్ళు. తర్వాత ఆయమ్మ అయితే నువ్వేందిరా ఎర్రిపప్ప నువ్వు సీనియర్వి, ఆయమ్మ అయితే నువ్వు ఒకడంటాడు ఉర్రి అవ్వ అన్నా. నేను కింద పాపం కొంతమంది కామెంట్లు, అన్నా మీరు సీనియర్లు అన్నా మీరు అట్లా పెట్టకూడదు అన్న అంటారు. పాపం నిజంగా అంటే చాలామంది పాజిటివ్ పెడుతున్నా నెగిటివ్ పెడుతున్నావు, కామెంట్లు చూస్తే 1 million పోయింది. చదువుతుంటే రోజు నాకు తెలియలే పెట్టేసా మామూలుగా ఎవరు చూస్తారులే అనుకున్నా.
పంచప్రసాద్ ఫోన్ చేశాడు, ఉమ్, మన జబర్దస్త్ పంచప్రసాద్, అన్న చూసినా అన్న ఇది వైరల్ అవుతుంది అన్నాడు. ఉమ్. నాది ఎందుకు వైరల్ అవుతుంది, ఒట్టిగా పెట్టి చూస్తే కింద కామెంట్లు వర్షం వర్షం వస్తుంది. ఏంటన్నా మోనాలిసా ఎలా ఉంది? బాగుంది, మంచి అంటే చెప్పగానే చేస్తుంది. ఆ తెలుగు అమ్మాయి కాకపోయినా కూడా పర్లేదు, ఆ అమ్మాయికి వంతు ఇప్పుడిప్పుడే కదా బాగానే చేస్తుంది, ఫైట్స్ కూడా చేసిందంట. నిజం చెప్పన్నా, నిజంగా మంచిగా యాక్ట్ చేస్తుందా? పర్లేదు అంటున్నా, మంచి తోపని కాదు కానీ చెప్పగానే చేస్తుంది, పర్లేదు. ఆమెను తేవడానికి కారణం ఏంటి? మరి తెలుగు సినిమా ఎందుకు నేను చిన్న కామెంట్ ఫోటో పెడితేనే అన్ని మిలియన్ వ్యూస్ పోయినప్పుడు ఆమె కోసం మినిమం జనాలు వస్తారని చిన్న ఆశ, అంతే కదా. ఓన్లీ చిన్న ఫోటో పెట్టి వీడియో పెడితేనే మిలియన్ వ్యూస్ పోయినప్పుడు ఆమె మీద కనీసం బిజినెస్ అన్న ఇది అనే చిన్న ప్రొడ్యూసర్కి ఉంటుంది కదా, అవును. అట్లా. అంటే రీసెంట్ టైమ్స్ లో నార్మల్గా ఎలా ట్రెండింగ్ టాపిక్ మీద మాట్లాడుతున్నాను కాబట్టి శివాజీ గారు నువ్వు అడక్క కాదు,